జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది అని న్యాయ రక్షణ కోసం పనిచేసే న్యాయవాదులకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని న్యాయవాదులను అవమానపరిచి బెదిరించిన గోదావరికని వన్ టౌన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ గారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటనలపై పోలీసు యంత్రాంగం పాలకులు స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. గత 20 రోజులుగా న్యాయవాదులు తమకు అవమానం జరిగిందని వెంటనే సీఐ సస్పెన్షన్ చేయాలని నిరసన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని న్యాయవాదులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేసే న్యాయవాదులను అవమానకరంగా మాట్లాడిన సీఐ పట్ల రామగుండం పోలీస్ కమిషనర్ ఎమ్మెల్యే స్పందించాలి. గోదావరికని వన్ టౌన్ సీఐని సస్పెండ్ చేయాలన్నారు. గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, కమిటీ సభ్యులు ముచ్చకుర్తి కుమార్, డి గోపాల్ రెడ్డి, పంగ శంకర్, రాగం శ్రీధర్, సభ తబుస్సం, శోభ, పులిపాక రాజ్ కుమార్, గాదె శ్రీలత, సీనియర్ జూనియర్ న్యాయవాదులు గొర్ర రమేష్, బల్మూరి అమరేందర్ రావు, మేడ చక్రపాణి, గుల్ల రమేష్ తదితరులు రీలే దీక్షలో పాల్గొన్నారు. గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు న్యాయవాదుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయవాదులకు ఏమైనా కొమ్ములున్నాయని ఇష్టం ఉన్నటువంటి రీతిలో బెదిరించేటువంటి ఒక సందర్భాన్ని న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయ వ్యవస్థకే ఒక అభద్రతగా భావించేటువంటి సందర్భం కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒక్కటి అయిపోయి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేసి సిఐ వన్ టౌన్ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఇటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరికని బార్ అసోసియేషన్ సభ్యులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ మాకు న్యాయం జరగాలి, మాకే రక్షణ లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కడ రక్షణ దొరుకుతుందని ఇలా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రజాపాలన అని పేరుకు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 20 రోజులుగా న్యాయవాదులు మాకు అవమానం జరిగింది, మేము ఈ యొక్క న్యాయ వ్యవస్థను రక్షించాల్సినటువంటి వాళ్ళమే, మాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నదని నిరసన చెప్తా ఉంటే కూడా కనీసం స్పందించకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యేగా నిన్ను ఈ సమాజం ఎందుకు గెలిపించినట్టు? నీకు ఎప్పటికీ హైదరాబాదులో నీకు ఇక్కడ గోదావరికనిలో ఉన్న పరిస్థితి అర్థమవుతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురి అవుతుంటే కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటివే నీకు అర్థమవుతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? గోదావరికనిలో పోలీసులతోని అందరినీ మా పార్టీ వాళ్ళనైతే కేసులు పెట్టిస్తానో కావచ్చు, న్యాయవాదులు నీకేం చేసారు? న్యాయవాదులు నీకు ఏం అన్యాయం చేశారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కు అవగాహన ఉంటే వీళ్ళకు వెంటనే సిఐతోని క్షమాపణ చెప్పించి ఆయన వెంటనే సస్పెండ్ చెప్పి అప్పుడు నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టుగా ఈ సమాజం భావిస్తుంది, మేమందరం కూడా భావిస్తాం. ఈ యొక్క పరిపాలనలో న్యాయ వ్యవస్థ కూడా పరిపాలనలో ఒక భాగం కాదా? మరి మీకు తెలియదా? ఇది అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీని మీద స్పందించాలి.